హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు మార్చి నెలలో జమ అయ్యే మూడో విడత డీఏడీఆర్ బకాయిల జాబితా విడుదల పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఈరోజు మనం ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం గురించి తెలుసుకుందాము. ముఖ్యంగా జీవో ఎంఎస్ నంబర్ 28 తేదీ 15 మార్చి 2024 ప్రకారం పెరిగిన డీఏ, డీఆర్ బకాయిల గురించిన వివరాలు చూద్దాము. జీవో ఎంఎస్ నంబర్ 28 డీఏడీఆర్ పెంపు. ఈ జీవో ప్రకారంగా అప్పటి వరకు ఉన్నటువంటి 26.39% డీఏడీఆర్‌లను మరొక 3.64% పెంచగా 30.03%కి చేరుకోవడం జరిగింది. ఈ పెంపుకు సంబంధించిన బకాయిలను 3 సమాన వాయిదాలుగా 3 విడతలుగా చెల్లించాల్సి ఉంది. ఇందులో మూడో విడత చెల్లింపు ఫిబ్రవరి 2025లోనే జరగాల్సి ఉంది. మరి మూడో విడత బకాయిలు ఫిబ్రవరి 2025లో చెల్లింపుల గురించిన సమాచారం. మూడో విడత మొత్తం ఎంత చెల్లించాల్సి ఉంది? అసలు ఇంకా ఏమైనా బకాయిలు ఉన్నాయా? మొత్తం బకాయిలు ఎన్ని ఉన్నాయి? ఎప్పుడు జమ చేస్తారు? వంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనము తెలుసుకుందాము. ప్రస్తుతం ఈ యొక్క డీఏడీఆర్ అనేది మనం తీసుకుంటున్నటువంటి డీఏడీఆర్ 33.67% అయితే ఉందన్నమాట. ఈ మేరకు ఇది జూలై 2023కు సంబంధించినటువంటి డీఏ. ఇంకా మనకు జనవరి 2024, జూలై 2024 అలాగే ఈ విధంగా జనవరి 2025 డీఏలను ప్రభుత్వము పెండింగ్‌లో ఉంచింది. వీటితో పాటు బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారు అనేది షెడ్యూల్‌ని కూడా క్లియర్‌గా జీవో ద్వారా విడుదల చేయవలసిన అవసరం అయితే ఉందన్నమాట. 2022 పీఆర్‌సీ తర్వాత విడుదలైన డీఏ ఉత్తర్వులు. 2022కు సంబంధించి మనకు ఇచ్చిన డీఏ ఉత్తర్వులు మరియు పీఎఫ్, సీపీఎస్ ఉద్యోగుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జీవో ఎంఎస్ నంబర్ 66 డేటెడ్ ఆన్ 1 మే 2023 ప్రకారంగా 20.02% ఉన్నటువంటి డీఏడీఆర్‌ను 2.75% పెంచారు. దీనికి సంబంధించిన బకాయిలను 3 విడతలుగా చెల్లించాల్సి అయితే ఉంది. మొదటి విడత సెప్టెంబర్ 2023, రెండవ విడత డిసెంబర్ 2023, మూడవ విడత మార్చి 2024. కానీ ఈ 3 విడతలకు సంబంధించి బిల్లులను సీఎఫ్ఎంఎస్‌లో ఇంకా ఎనేబుల్ చేయలేదు. ఇవన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి. వీటికి సంబంధించిన చెల్లింపులు ఎప్పుడు జరుగుతాయో తెలియాల్సి ఉంది. ప్రభుత్వం ఒక షెడ్యూల్ విడుదల చేయాలి. వాస్తవానికి జీవో ప్రకారంగా మొదటి విడత అనేది సెప్టెంబర్ 2023లోనే చెల్లించాల్సి ఉండగా అది వాయిదా పడింది. అలాగే మరొక డీఏ అండి. జీఓఎంఎస్ నంబర్ 113 ద్వారా చూసుకున్నట్లయితే మరొక డీఏ పెంపు. జీఓఎంఎస్ నంబర్ 113 ప్రకారంగా 20.75% ఉన్న డీఏని 26.3%కి పెంచారు. దీనికి సంబంధించినటువంటి బకాయిలు మొదటి విడత ఏప్రిల్ 2024లో, రెండో విడత జూలై 2024లో, మూడో విడత అక్టోబర్ 2024లో జమ చేయాల్సి ఉండగా ఇవి కూడా ఇంకా చెల్లింపులు జరగలేదు. అలాగే జీవో ఎంఎస్ నంబర్ 28 ప్రస్తుతం మనం మాట్లాడుకోబోతున్నటువంటి డీఏ ఇదే అండి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి జీవో ఎంఎస్ నంబర్ 28 ప్రకారంగా ఈ డీఏ 26.39% ఉన్నటువంటి డీఏని 3.64% పెంచగా 30.03%కి అయితే చేరుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన దీని తాలూకా అరియర్స్‌ను 3 సమాన వాయిదాల్లో అనగా మొదటి విడత ఆగస్టు 2024లో, రెండో విడత నవంబర్ 2024, మూడో విడత ఫిబ్రవరి 2025లో చెల్లించాల్సి ఉండగా ఈ జీవోలో ఈ తేదీల ప్రకారం చెల్లింపులు ఉంటాయని పేర్కొన్నారు. కానీ ఈ నెలలో చెల్లింపులైతే బిల్లులు పెట్టడానికి సీఎఫ్ఎంఎస్‌లో ఆప్షన్ ఎనేబుల్ చేయలేదు. ఇక ప్రభుత్వ స్పందన మరియు ఉద్యోగుల ఆవేదన. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎన్నో సంవత్సరాలుగా డీఏ, బకాయిల కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం వెంటనే స్పందించి ఫిబ్రవరి నెలలో చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. బకాయిల మొత్తం లెక్కింపు. బకాయిల మొత్తం ఎలా లెక్కించాలి ఏంటనేది మనము ఈ విధంగా వారి బేసిక్‌ని బట్టి అయితే నిర్ధారించుకోవచ్చు. సో, దీనికి సంబంధించి టేబుల్‌నైతే మనము వీడియో చివరిలో చూసేద్దాము. ఇంకా పెండింగ్‌లో ఏమైనా డీఏలు ఉన్నాయా అన్నట్లు చూసుకున్నట్లయితే జీఓఎంఎస్ నంబర్ 30 ప్రకారంగా ఈ జీవో కూడా జీఓఎంఎస్ నంబర్ 28తో పాటుగానే అంటే 15 మార్చి 2024లోనే సేమ్ డేటే విడుదల చేశారు.
ఈ జీవో ప్రకారంగా 30.03% ఉన్నటువంటి డిఏను మరొక 3.67% పెంచి మొత్తం 33.67% చేశారు. దీనికి బకాయిలు చూసుకున్నట్లయితే దీని తాలూకా అరియర్స్ ఫస్ట్ 3 సమాన వాయిదాల్లో చెల్లించాల్సి ఉండగా ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ సెప్టెంబర్ 2024లో, సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ డిసెంబర్ 2024, థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ మార్చి 2025లో చెల్లించాల్సి ఉంది. ఇవి కూడా ప్రభుత్వము ఇంకా చెల్లించలేదు. ఉద్యోగుల ఆశలు. ఉద్యోగులు మరియు పెన్షనర్లు ప్రస్తుతము మూడవ విడత బకాయిల చెల్లింపుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారండి. థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అరియర్స్ కోసం. వీటితో ఈ కొద్దిపాటి అమౌంట్ అయినా సరే ఆర్థికంగా కొంత ఆసరాగా ఉంటుందని ఆశిస్తున్నారు. ఫిబ్రవరి 2025లో చెల్లించాల్సిన బకాయిలు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని అయితే కోరుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం బకాయిలను చెల్లించినట్లయితే ఈ యొక్క థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అరియర్ అమౌంట్ టు బి పెయిడ్ ఇన్ ఫిబ్రవరి మరియు మార్చి 2025 అమౌంట్ వచ్చేసి 20,000 బేసిక్ ఉన్న వారికి రూ. 6,552 రావటం జరుగుతుంది. అలాగే 30,000 బేసిక్ ఉన్న వారికి ఈ విధంగా రూ. 9,800 రావటం జరుగుతుంది. అలాగే 40,000 బేసిక్ పే ఉన్నవారికి ఈ విధంగా రూ. 13,235 రావడం జరుగుతుంది. అదేవిధంగా 50,000 ఉన్నవారికి చూసుకున్నట్లయితే రూ. 16,380 రావటం జరుగుతుంది. ఇకపోతే 6,200 బేసిక్ పే ఉన్నవారికి రూ. 19,722 రావాల్సి ఉంది. అలాగే 70,400 బేసిక్ పే ఉన్నవారికి రూ. 23,063 రావటం జరుగుతుంది. అలాగే రూ. 80,000 బేసిక్ పే ఉన్నవారికి రూ. 26,208 రావటం జరుగుతుంది. 90,000 బేసిక్ పే ఉన్నవారికి 29,500 రావడం జరుగుతుంది. ఈ విధంగా వారి బేస్‌ని బట్టి పెరుగుదల అయితే ఉండబోతోంది.